ఎవడాడు? చంటిగాడు సార్. ఏంటంట? మన కమిషనర్ గారి చెల్లెల్ని కెలికాడు. లవ్ అఫైర్. అలాగా? వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది సెక్షువల్ అఫైర్ కాదు, పవిత్రమైన ప్రేమ. ఆ అమ్మాయిని నేనెంత ప్రేమించానో మీకు తెలీదు. ఎరా, ఏం చేసావు కమిషనర్ గారి చెల్లిని? చెప్పరా. నీ లవ్ స్టోరీ చెప్తే మేము కూడా వింటాం కదా. ఏం పేరు ఆ పిల్ల పేరు? అంజలి, I love you. I love you. I love you, Chanti. నాతో ఉంటావా? ప్రామిస్. నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? ప్రామిస్. You're an animal. Yeah. But I like animals. किधर मिला रे तू साले? I love you बोल. रे बोल ना. నీకు భయం లేదా? రే నిన్నే. నీకు భయం లేదా? ఉందే, నువ్వు దూరం అయిపోతావన్న భయం. సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. కన్నమ్మా, కుర్రాడు ఎలా ఉన్నాడో చూడు. చాలా బాగున్నాడండి. ఏం చేస్తుంటాడు? బ్యాటింగ్ ఎట్ 99, వెయిటింగ్ ఫర్ సెంచరీ. ఐపీఎల్ లోనా? ఐపీఎస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పటిదాకా 99 మందిని లేపేశాడు. 100వ వాడి కోసం వెయిటింగ్ అని చెప్తుంటానే, ఆ, వాడే వీడు. బాగున్నాడండి, చాలా బాగున్నాడు. అంజలికి చూపించు. అంజలి, ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అంజలి నన్ను పట్టుకుని అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. మరుసటి రోజే ఎంగేజ్మెంట్ అని తెలిసిందే. అది కమిషనర్ ఇళ్ళని కూడా మర్చిపోయా. ఎవరైతే నాకేంటి, నాకు అంజలి ముఖ్యం. నా అంజలి నాకు కావాలి. పట్టుకోరా!
గుండెల్లో దిగాల్సిన బుల్లెట్ మిస్ అయి పక్కన తగిలింది. బతికా. కానీ ఆ జడ్జి ఊరుకోలేదు. 2 ఏళ్ల జైలు శిక్ష వేశాడు. నా బాధంతా ఒక్కటే, నేను లేకుండా అంజలి ఎలా బతుకుతుంది? ఆ ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను. मुलाकात. సారీ, నా వల్లే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కానీ నేను నీకు అబద్ధం చెప్పా. నిజమేంటంటే నేను ఇష్టపడే ఆ పెళ్లి చేసుకున్నాను. ఏంటి? నా లవ్ నువ్వే. కానీ ఇంట్లో మంచి సంబంధం తెచ్చేసరికి కాదనలేకపోయాను. నాకెందుకు అలా చెప్పావు? నీ ముందు నా క్యారెక్టర్ పాడవడం నాకు ఇష్టం లేక కొంచెం కన్నీళ్లతో అలా చెప్పేశా. నాకేం తెలుసు నువ్వు వచ్చి అంత పెద్ద గొడవ చేస్తావని. నీకిలా చెప్పా, మా ఆయనకి వేరేలా చెప్పా. నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నాను. ఏమైనా సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు? సాక్రిఫైసా? చిచి, నేను చాలా క్లియర్గా ఉన్నా. నీకు క్లియర్ చేద్దామని వచ్చా. మళ్ళీ తర్వాత జైలు నుంచి వచ్చి గొడవ చేయకు. ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. అండర్స్టాండ్? అసలే నా మొగుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. టోక్ తెగతరుకు రావు కదా నువ్వు. ప్రామిస్? ఆ క్షణం ప్రేమ మీద నాకు నమ్మకం పోయింది. ఇన్నాళ్ళు దీన్నా నేను ప్రేమించిందని నా మీద నాకే అసహ్యం వేసింది. అంజలి మీదే కాదు, అసలు ఆడోళ్ళంటేనే చిరాకొచ్చింది. ఆడది అంటే దెయ్యం అని ఫిక్స్ అయిపోయా. సార్, లేడీ కానిస్టేబుల్ ఎవరు పెట్టారు ఇక్కడ? ఎవరు పెట్టారు ఇక్కడ? ఏంట్రా నీకేం ప్రాబ్లం? ముందు దాన్ని బయటికి తోసేయండి సార్. 1000 మంది మగాళ్ళు ఉన్నాం ఇక్కడ. సంకనాకిపోతాం. ఏంట్రో ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సార్ వెళ్ళమనండి సార్. నువ్వు వెళ్ళమ్మా. జైల్లో పిచ్చి పిచ్చిగా తిరిగేవాణ్ణి. అందరూ నన్ను చూసి మెంటల్ అనుకున్నారు. ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. ప్రియతమా నీ వచట కుశలమా ఎన్నాళ్ళైందిరా నువ్వు వచ్చి? 9 months అన్న. ఈ 9 months లో నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా నేను చూడడానికి వచ్చిందా? రాలేదన్నా. అది రాదురా, దానికి వేరే లెక్కలుంటాయి. అమ్మాయిలంతా మ్యాథమెటిక్స్, అబ్బాయిలంతా పోయట్రీ. నీ పోయట్రీ ఆపి అన్ని మూసుకొని పడుకో. లైఫ్లో ఇవన్నీ మామూలేరా, అవే మనసులో పెట్టుకోకు. బోలెడంతమంది అమ్మాయిలు ఉన్నారు, అంతకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుందిలే. ఈసారి అమ్మాయి దొరికితే మీకే చేస్తాను, మీరే ఉంచేసుకోండి. చా తీసుకురా చూద్దాం. వస్తాను సార్. ప్రియా ప్లీజ్ ప్రియా, నీకోసం ఎన్ని చేశాను. నా మాట ఒక్కసారి వినొచ్చు కదా ప్రియా. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ప్రియా నేను చెప్పేది అర్థం చేసుకో ప్రియా. ఆగు ప్రియా ప్లీజ్, ఒకసారి విను. రేయ్, గెట్ లాస్ట్. దరిద్రం అలిగి వెళ్ళిపోయినప్పుడు వదిలేయండి, బతిమాలకండి. ఉన్నవా? దొరికింది ప్రియా. రేయ్, ప్రియా ఆగు. మీరు మారరా. ఉద్యోగాన్ని కలకత్తా తీసుకొచ్చి పారేశారు. ఈ ఊరు మనకు అచ్చిరాలేదండి. ఒరే నాన్న, 2 ఏళ్ళ తర్వాత వచ్చావు, ఎలా చిక్కిపోయి వచ్చాడు. వెళ్ళరా బయటికి. నా పరువు తీసావు కదరా. ఈ లక్ష్మీనారాయణని రోడ్డు మీద పడేశావు. నీ మూలంగా రోడ్డు మీద తలదించుకొని నడుస్తున్నానరా. ఏ రోజైతే నువ్వు జైలుకెళ్ళావో ఆ రోజే నీకు నీళ్లు వదిలేశాను. నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. ఏమండి అలా అనకండి. ఏయ్,
నీ కొడుకు చచ్చిపోయాడు. అవ్వో వీడు నీ కొడుకు కాదు. అయ్యో ఏయ్, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? పోరా పో. నేను పోతున్నా. ఒరేయ్ వద్దురా, నువ్వు వెళ్ళకురా. ఆయన పొమ్మంటుంటే నువ్వు బతిమాలతావేంటమ్మా? నీకంత బాధగా ఉంటే నాతో రా, పోదాం. వద్దురా, నువ్వు వెళ్ళకురా. మీ నాన్న వదిలేసి నేను రాలేనురా. నువ్వు వెళ్ళకురా. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎలాగోలా బతకగలను. నువ్వెలాగైనా బతుకుతావురా, మరి వాడెలా బతుకుతాడు? వాడెవడు? ఎవరా? ఎవరో తెలియదురా. వద్దండి. నాన్నా, ఎవరా? ఎవరా? చెప్పి కొట్టండి నాన్నా. నాన్నా మిమ్మల్ని చెప్పి కొట్టండి, చెప్పి కొట్టండి నాన్నా. అప్పుడే మర్చిపోయావా? రాక్షసుడా, ఆ కానిస్టేబుల్ కొట్టరాని చోటు కొట్టావు. 2 కాళ్ళు చచ్చుపడిపోయి మంచాన పడ్డాడు. నాన్న కష్టాలు పడుతోంది ఆ కుటుంబం. సర్వనాశనం చేశావు కదరా. నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? పచ్చని కుటుంబాన్ని రోడ్డును పడేశావు కదరా ఎదవా. నీ మొహం నాకు చూపించొద్దు, పోరా. అవుట్. ఒరేయ్ వెళ్ళకురా. ఏమండి వాడు వెళ్ళిపోతాడండి. వద్దురా నాన్న. రే వద్దురా నాన్న. వెళ్ళకురా నాన్న. వెళ్ళకురా బాబు. ఒరేయ్ ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏమండి ఇంట్లోంచి పొమ్మన్నందుకు నాన్న మీద కోపం వచ్చింది, కానీ నా వల్ల ఆ కానిస్టేబుల్ కుటుంబం రోడ్న పడినందుకు బాధగా ఉంది. ఎవరండి? నాకు మీరెవరో తెలీదు, కానీ మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. సారీ. సారీ అంటా సారీ. కాళ్ళు లేవడం లేదురా. లేచుంటే గుడ్డలు మెత్తలు ఉండేవాడిని. కోపంలో ఏం చేశానో కూడా నాకు తెలీదు. నువ్వేం చేసావో తెలుసా? మా అందరి జీవితాలు నాశనం చేసేసావు. ఈ రోజు నుంచి మీరెవ్వరూ ఏడవాల్సిన అవసరం లేదు. ఏడవలసిన అవసరం లేదా? నవ్వుకోవాలా? ఏముందయ్యా నవ్వుకోవడానికి? ఈ రోజు నుంచి మీరే నా ఫ్యామిలీ. మిమ్మల్ని నేను పోషిస్తా, మీతోనే ఉంటా. ఇదిగోండి జైల్లో నేను సంపాదించిన డబ్బు. ఎరా మాకు డబ్బులు ఇస్తావా? ఎన్ని మడలు చేసి ఇవి సంపాదించావురా? ఆ? మేం గతి లేనోళ్ళం అనుకున్నావా? అమ్మా, ఆ, అడపించాడికి అడపించాయి. మనకెందుకు ఈ పాపిష్టి సొమ్ము? పట్టుకుని లేరా లేరా పడిపోరా, పడిపో. లేరా రమ్మంటుంటే డబ్బులు చూపిస్తే పడిపోతాననుకుంటున్నావురా? బయటకెళ్ళరా. డబ్బులు ఇస్తాడంట, డబ్బులు. కిటికీ తెరిచినా మూసినా నేనే కనబడతా. ఇక్కడే ఉంటా. ఆడితో మాట్లాడి తడిపేసండి ముందు. అన్నా వీడెవడో ఇక్కడ సెటిల్ అయిపోతాడంట. హలో రితిక్ రోషన్, కమ్ హియర్, టేక్ యువర్ సీట్. ఇక్కడ ఉండడానికి వచ్చావా? అవును. అయితే నువ్వు మాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. 1 month advance. రోజుకెంత? Daily 30 rupees. Give it him. ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు? Begging. London return. లండన్ లో ఆస్తులు పోయాయా? Are you mad what? అక్కడ కూడా సేమ్ బెగ్గింగే. మరి ఇక్కడ? ఈ నేల మీద ఉన్న ప్రేమతో వచ్చాను. ఇదిగో ఈ యదవల్ని మాట్లాడడానికి వచ్చాను. ఐ హేట్ ఇండియన్ బెగ్గర్స్. దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. అరే మీరు సిగిల్ ధర ఎలా ఆడుకుంటారో చూపించండి. నాస్టీ ఫెలోస్. మరి నువ్వెలా ఆడుకుంటావు? I like this question. Bob Marley. No, no woman cry. No, no woman cry. అని స్టైల్గా ఇలా క్యాప్ తీసి వాళ్ళ ముందు పెడతారు. ఏ కామన్ సెన్స్ ఉన్న ఏదైనా సరే మినిమం 10 రూపీస్ వేస్తాడు. చూసావా, నువ్వు కూడా వేసావు. థ్యాంక్స్. అమ్మా వాడు అక్కడే ఉన్నాడు. ముష్టోడు వాడు కలిసి మాట్లాడుకుంటున్నారు. రే ఎందుకు కిటికీ ఓపెన్ చేసావు? క్లోజ్ చేయమంటే అన్నా టీ